ఇండియన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బీసీసీఐ అతన్ని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి గత ఏడాదిన్నర కాలంగా టెస్ట్ ఫార్మేట్లో ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఫామ్ ఏమాత్రం బాగాలేదు. సో దాదాపు అతని యావరేజ్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. సో సెంచరీలు హాఫ్ సెంచరీలు కూడా లేని పరిస్థితి. సో అటు కెప్టెన్గాను విఫలమయ్యాడు. గత సీజన్లో ఏదైతే గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరకపోవడంలో ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ వైఫల్యం ఉందని చెప్పేసి చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత్కి అత్యంత అవమానాన్ని మిగిల్చిందని చెప్పాలి. సొంతగడ్డ మీద ఎప్పుడు కూడా భారత్ చాలా స్ట్రాంగ్ టీం, కానీ న్యూజిలాండ్ చేతిలో ఏమాత్రం అంచనాలు లేని న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో బోర్డర్ గవస్కర్ ట్రోఫీని దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ టీమిండియా చేజార్చుకుంది. గత 2 పర్యాయాల్లోపు మనకి ఆస్ట్రేలియా టూర్ మీద అదరగొట్టిన టీమిండియా ఈసారి మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ, పేలవైన కెప్టెన్సీ దీనికి కారణం. కీలకమైన ఆటగాళ్ళు కూడా విఫలమవడం మరో కారణంగా చెబుతున్నప్పటికీ మొత్తం తాను వ్యక్తిగతంగా కూడా ఫెయిల్ అయ్యాడు ఈ 2 సిరీస్ల్లో. అంతకుముందు దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆన్ అండ్ ఆఫ్లో కొన్ని సిరీస్లు తప్పుకుంటూ ఆడుతున్నప్పటికీ కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోయాడు. సో ఇక్కడ నుంచి ఏదైతే ఆస్ట్రేలియా టూర్లో 4వ టెస్ట్ తర్వాత 5వ టెస్ట్ నుంచి సిడ్నీ టెస్ట్ నుంచి తనంతటి తానుగా ఎంతో ప్రెషర్ ఫీల్ అయ్యి తనంతటి తానుగా ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. అప్పుడే టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలా వార్తలు వచ్చాయి. కానీ సన్నిహితుల సూచన మేరకు మళ్ళీ కొనసాగాలని నిర్ణయించుకోవడం బీసీసీతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రావడం, ఐపీఎల్ రావడంతో ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, బోర్డుతో సహా సెలక్షన్ కమిటీ కూడా. కానీ ఇప్పుడు ఐపీఎల్ ముగింపు స్టేజ్లో ఉంది. సో ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇండియా 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్కి వెళ్ళబోతుంది. సో ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలవాలని ఒక పట్టుదలతో ఉంది టీమిండియా. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనకు అక్కడ సక్సెస్ లేదు. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సీజన్కి సంబంధించి ఇదే ఫస్ట్ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా మెరుగ్గా రాణిస్తేనే సీజన్ ఆరంభం బాగుంటుంది. దీనికి సంబంధించి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏదైతే రోహిత్ శర్మ కెప్టెన్గా తప్పించాలని నిర్ణయం తీసుకోవడం, అదే విషయాన్ని రోహిత్ శర్మకి ఇన్ఫామ్ చేసినా కూడా తను కొనసాగాలని ముందు నిర్ణయించుకున్నాడు రోహిత్ శర్మ. కానీ బీసీసీఐ సెలెక్టర్లు ఒప్పుకోలేదు. సో ఆ తర్వాత ఇంకా రిటైర్మెంటే మిగిలింది. రిటైర్మెంట్ నిర్ణయమే రోహిత్ శర్మ తీసుకున్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వచ్చే వారం 10 రోజుల్లో ఏ క్షణమైనా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ని చూసుకుంటే వన్డే టీ20లు అంత సక్సెస్ టెస్టుల్లో రోహిత్ శర్మకి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ 2013లో వెస్టిండీస్ మీద అరంగేట్రం చేశాడు. లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా మీద సిరీస్తో అదే చివరి టెస్ట్ మ్యాచ్, బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 4వ టెస్ట్. సో అతని కెరీర్లో 4,300 పైగా పరుగులు చేశాడు. కానీ 64 టెస్టులో కానీ ఎక్కువ రికార్డ్ అయితే సక్సెస్ఫుల్ రికార్డ్ అయితే కనిపించలేదు. ఎందుకంటే ఫిట్నెస్ ఇష్యూస్ కావచ్చు, ఎక్కువ వన్డే ఫార్మేట్ టీ20 ఫార్మేట్కి ప్రయారిటీ ఇవ్వడం ద్వారా కేవలం 18 హాఫ్ సెంచరీలు, 12 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ మాత్రమే ఉంది. కెప్టెన్గా కూడా 24 టెస్ట్ మ్యాచ్ల్లో 12 మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. సో ఇది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. కానీ గత ఏడాదిన్నర కాలంగా మరీ తీసుకట్టుగా తయారైంది రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ఫామ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాడు. తనంతట తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ మళ్ళీ వెనక్కి వచ్చాడు. కానీ మళ్ళీ బీసీసీఐ మాత్రం రాబోయే 2-3 ఏదైతే 2025-2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ సైకిల్కి సంబంధించి ఒక కొత్త కెప్టెన్ ఉంటేనే టీమిండియా పెర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పేసి అటు కోచ్ గౌతమ్ గంభీర్ కానీ ఇటు మిగిలిన సెలక్షన్ కమిటీ కానీ చర్చించడం దీని మీద సీరియస్గా. సో యువ క్రికెటర్లకి అప్పగిస్తే ఒక మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఏదైతే మనకు లాస్ట్ టైం మిస్ అయిందో ఫైనల్ చేరే అవకాశం, సో ఈసారి సాధించాలనే ఒక పట్టుదలతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ యువ క్రికెటర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. కానీ కొత్త కెప్టెన్సీ రేసులో బూమ్రా, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో బూమ్రాకి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు పూర్తి స్థాయిలో అప్పగించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బూమ్రా ఫిట్నెస్ కానీ గాయాలు కానీ ఫాస్ట్ బౌలర్ కాబట్టి తరచుగా గాయాలు పాలవడం, కొన్ని సిరీస్లకు అందుబాటులో లేకుండా పోవడంతో మనకి పూర్తి స్థాయి కెప్టెన్ అలా గాయాలతో ఉంటే జట్టు మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో పూర్తిగా యువ క్రికెటర్లకి అప్పగించాలని చెప్పేసి బీసీసీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ కానీ శుభ్మన్ గిల్ కానీ ఇద్దరిలో ఒకరికి దక్కే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి కెప్టెన్సీ అనుభవం ఉంది. కానీ ఎవరికి ఇస్తారనేది చూడాలి. వైస్ కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తారు? ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళలో ఎవరికి బాధ్యతలు ఇస్తారు? ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్లో కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు చాలా ఓపిక ఉండాలి. కెప్టెన్ని ఏదైతే టీంని లీడ్ చేయడం విదేశీ గడ్డ మీద అంత సులభం కాదు. సో టెస్ట్ సిరీస్ విజయాలు మనకి విదేశీ గడ్డ మీద తరచుగా వస్తుంటాయి కాబట్టి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని బీసీసీఐ కొత్త కెప్టెన్గా ఎవరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని చెప్పేసి మరికొన్ని రోజుల్లో తేలిపోబోతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసే లోపు మే 25 లోపు, మే 3వ వారంగా 4వ వారంలోనే
కొత్త ఇంగ్లాండ్ టూర్కి పూర్తిగా జట్టును ప్రకటించడంతో పాటు కొత్త కెప్టెన్ కూడా బీసీసీఐ అనౌన్స్ చేయబోతుంది.